హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. సింహాచలం దేవస్థానంలో మనం వసతి గృహాల గురించి గణపతి సత్రంలో ఎలా ఉన్నాయి చూసాం కదా. అంటే కొండపైన ఉన్న సత్రం ఒకటి, గణపతి సత్రం, అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసాము. ఇప్పుడు కొండ కింద నృసింహ సదన్ అని ఇంకోటి మనకి బస చేయడానికి ఏర్పాటు ఉంది. ఇక్కడున్న ఈ నృసింహ సదన్లో రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏంటి, అవైలబుల్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి సింహాచలం కొండ దిగువనున్న బస్ స్టాండ్కి ఎడమ చేత వైపు నుంచి వస్తే ఇలా వస్తాము. ఇక్కడ మనకి బయట బోర్డు కనిపిస్తుంది, శ్రీ నరసింహ సదన్ అని. దీన్ని నృసింహ సదన్ అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు మనం వెళ్ళేది లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనం కారు వెహికల్ ఏదైనా సరే పార్కింగ్ అయితే చాలా పెద్ద స్పేస్ ఉంది చక్కగా. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ అందుకని మీకు ఇట్లా కనపడుతుంది వ్యూ అనేది. ఇంతకు ముందైతే గణపతి సత్రం పైన ఉన్నాము, బట్ ఇప్పుడు కూడా పైకి వెళ్ళాము, కానీ అవి ఆన్లైన్ బుకింగ్ అయిపోయాయట, మాకు అది తెలీదు. ఆఫ్లైన్లో తీసుకున్నాము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు. మళ్ళీ కొండ కిందకు వచ్చి ఇక్కడ చూస్తే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు ఎర్లీ మార్నింగ్ అది. సో ఇక్కడ ఇప్పుడు చూసాము. ఇలా మనం వెళ్ళేది ఏదైతే ఉంది ఇది మెయిన్ లోపలికి వచ్చేది ఎంట్రన్స్ దగ్గర నుంచి. చూద్దాము లోపల ఎట్లుందో అనేది. మనం గణపతి సత్రంలో ఇదివరకు వీడియోస్లో చూసాం కదా, గణపతి సత్రంలో రూమ్స్ ఎలా ఉన్నాయి, స్పెషల్లీ బాత్రూమ్స్ అనేవి, అంటే వెస్ట్రన్ టాయిలెట్స్, ఇండియన్ టాయిలెట్స్ విషయంలో ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో అలా ఇది లోపలికి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి రూమ్స్ సంబంధించిన వివరాలు అవన్నీ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్ అంతా ఉంటుంది. సో ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంటుంది, కింద కూడా అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, నృసింహ సదన్ అని లేదా నరసింహ సదన్ అని కూడా ఉంటుంది. ఇది కూడా సింహాచలం దేవస్థానం వారికి సంబంధించింది. ఇక్కడ మనకి రూమ్స్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. సో మేము ఇటు నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాము 2 రూమ్స్ అనేవి. సో స్టెప్స్ కూడా చాలా స్పేస్గానే ఉన్నాయి చక్కగా. మరీ అంత హైట్లో కూడా ఏమీ లేదు, మనం ఈజీగానే ఎక్కొచ్చు. పెద్దవాళ్ళు చాలా వరకు స్టెప్స్ అంటే ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో అట్లా ఏం లేదు, స్టెప్స్ కూడా చాలా మనం ఈజీగా వెళ్ళడానికి అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇట్లా పైకి వెళ్ళి పైన తీసుకున్నాము రూము. పైన అవైలబుల్ ఉంటే అక్కడ ఇచ్చారు. లోపలైతే మనకి కూల్ వాటరే ఉంటుంది, హాట్ వాటర్ రాదు. మనం బయట ఒక ట్యాప్ ఉంది, అక్కడి నుంచి మనం తీసుకెళ్లాల్సి వస్తుంది వాటర్ అనేది. సో యాక్చువల్లీ ఈ వీడియో అనేది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, కానీ ఇది ఆల్మోస్ట్ 5 months బ్యాక్ షూట్ చేసింది. సో నేను కొంచెం లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడంటే క్లైమేట్ మనకి వింటర్ సీజన్ ఉంటుంది కాబట్టి జనవరి స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో అనమాట మేము వెళ్ళింది. అప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రూమ్. మనకి రూమ్లో 2 beds ఇచ్చారు, 2 cots ఉన్నాయి. దీంతో పాటుగా ఇక్కడ మనకు ఒక చిన్న కబోర్డ్ లాంటిది, బీరువా లాంటిది ఇచ్చారు. ఒక టీపా ఉంది, అలాగే 2 chairs ఉన్నాయి. ఇలా కొంచెం అంటే రూమ్ ఏరియా అంతా మాత్రం చాలా స్పేస్గానే ఉంది. ఫ్యాన్స్ కూడా నీట్గానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకి వాషబుల్ ఏరియా అనమాట. సో దీనికి ఒక సైడ్ ఏమో మనకి బాత్రూమ్ ఇచ్చారు, ఒక సైడ్ ఏమో వాష్రూమ్కి ఇచ్చారు. సో ఇందులో అయితే మనకి వెస్టర్న్ టాయిలెట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇండియన్ కాకుండా వెస్టర్న్ ఉంది. సో ఇటువైపు మీరు చూసారు కదా, ఇటువైపు మనకి వాష్రూమ్ ఇచ్చారు. సో హాట్ వాటర్ అయితే డైరెక్ట్గా రూమ్లోకి అయితే రావట్లేదు, కూల్ వాటర్ అవైలబుల్ ఉంది. మనం బయట నుంచి మనం స్టెప్స్ ఎక్కి వచ్చాం కదా, దాని పక్కన ఒక ట్యాప్ ఉంది గీజర్తో, అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఇటు నుంచి చూస్తే మనకి ఇది బాల్కనీ వ్యూ అనమాట. ఎర్లీ మార్నింగ్ కదా మేము వెళ్ళింది, అప్పుడే 5:30, 6 అవుతూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మీకు సింహాచలం కొండ కనిపిస్తుంది పైకి. చూస్తున్నారు కదా, అదే కొండ సింహాచలం కొండ. అంటే మనం వచ్చిన బస్ స్టాప్ ఏరియా ఏదైతే ఉందో ఆ వ్యూ అనమాట ఇది. అటు సైడ్కి చూస్తే ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కొండపైన ఉన్న రెస్టారెంట్స్, బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కనిపిస్తాయి మనకి. ఇక్కడ కెమెరాలో అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు ఆ బిల్డింగ్స్ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇవి కొండపైన ఉన్న బిల్డింగ్స్ అన్నమాట. చూశారు కదా, ఇవండి సింహాచల క్షేత్రం కొండ దిగువన ఉన్న శ్రీ నృసింహ సదన్లోని
వసతి విశేషాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుంటాం. మా శ్రీ మయూరి హబ్ ఛానల్. నమస్తే.